ఒకరికి 65 రావచ్చు, ఒకరికి 25 రావచ్చు, ఒకరికి 15 రావచ్చు. కాలంలో మనం వెళ్ళిపోతాం కదా. కాలంలో వెళ్ళిపోయే లోపల, ఇది పడిపోయే లోపల, ఇది చెడిపోయే లోపల, ఇందులో ఆత్మ విడిపోయే లోపల మనం పుట్టిన నేలకి ఏదైనా చేసి మనం వెళ్ళాలి. ఎవరు జీవించిన వాళ్ళు అంటే ఎవరైతే పరుల కోసం జీవిస్తారో వాళ్ళు జీవించిన వారు అని స్వామి వివేకానంద చెప్తారు. కాబట్టి మనం ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ లోకం కోసం ఏమన్నా చేద్దాం. ఏం చేయగలిగితే అదే చేద్దాం. ఎంత ఓపిక ఉంటే అంత చేద్దాం. చిన్నది పెద్దది కాదు. ఉడత ఏం చేసిందండి? ఉడత ఏం చేసింది? నెలల్లో మునిగి ఆ ఇసుక చల్లింది. దాని స్థాయి ఇది. ఏదో ఉడతా భక్తి అంటారు. మరి అయోధ్యలో ఇప్పుడు రైల్వే స్టేషన్లో పెద్ద ఉడతను పెట్టారు. అడిగిందా? కాదు. కాబట్టి లోపల భక్తి, కొండంత ఈశ్వరుడికి కొండంత భక్తి తేలంగా కొంత భక్తి. కాబట్టి ఎంత చేయగలిగా అంత చేయండి. మీరు ఎలాగ ఇంట్లో దండం పెడతారో, దీపం పెడతారో, తులసమ్మ ఎలాగా ఉంటుంది, పూజలు వ్రతాలు ఎలాగా చేస్తారు, పండగలు ఎలా చేస్తారో. మీరు మంచి తల్లులు కాబట్టి ఈ తల్లి దగ్గరికి రారు. వీళ్ళ అమ్మ మంచి అమ్మ అంటే దీన్ని చూస్తే చాలు తెలిసిపోతుంది. మరి అంతేగా, గాజులు వేసుకుంది, గాడిదైతే వేసుకోదుగా. వీళ్ళ అమ్మ మంచిది అనడానికి దీని చేతులు చూస్తే చాలు బంగారు తల్లి. కాబట్టి మీరు 1-2 పనులు ముఖ్యమైనవి. మీరు గుడి గురించి చెబుతూ 5 చోట్ల స్టిక్కర్లు అంటించండి. ఈ గుడి చాలా ప్రభావవంతమైనటువంటిది. అమ్మాయి వారి యొక్క మహిమ చాలా విశేషమైందని చెబుతూ సత్సంగాన్ని ఖచ్చితంగా రమ్మని చెప్పండి. ఒక లీడ్ తీసుకోండి. ఈగోలు పక్కన పెట్టండి, ఈశ్వరుని మధ్యలో పెట్టండి. ఈగోలు పక్కన పెట్టండి, ఈశ్వరుని మధ్యలో పెట్టండి. చక్కగా సత్సంగం అందరూ వచ్చారా, చక్కగా 11 సార్లు ఇందా మనం చేసామే, ఓంకారం చేయండి. తర్వాత పుస్తకం తీసుకోండి, భగవద్గీత తీసుకోండి. భగవద్గీతలో ఒక శ్లోకం ఆయన చదువుతాడు, కదా ఈయన చదువుతాడు, దాని అర్థం చదవండి, అందరూ వినండి. నెక్స్ట్ వీక్ ఇంకొకరు చదవండి, అందరూ వినండి. ఎవరైనా మాట్లాడగలిగితే దాని గురించి చర్చ చేయండి. ఏమిటి కృష్ణ అలా చెప్పాడా? అవునా? ఒక పావుగంట అరగంట చర్చ చేయండి. తర్వాత శ్లోకాలు లేనటువంటిది భాగవతం, భగవద్గీత తీసుకోండి. ఆయనో పేర, ఆవిడో పేర, ఈయనో పేర, ఈవిడో పేర, అలా ఒక్కొక్కరు ఒక్క పేర చదివితే ఓ రామాయణంలో ఇంత ఉందా అని మనకు అర్థమవుతుంది. భగవద్గీతలో ఇంత ఉందా మనకు అర్థమవుతుంది. వింటే, చదివితే మన జీవితాలు మారుతాయి. మన వాళ్ళు ఎందుకు చెడిపోయారంటే వినడం లేదు, చదవడం లేదు, తింటున్నారు. మన వాళ్ళు తినడంలో పెరిగారు. వాళ్ళు కనడం ఇక్కడ అని అక్కర్లే, అవసరం లేదు. మన వాళ్ళు తినడంలో పెరిగారు, వాళ్ళు కన్నడంలో పెరిగారు. అందువల్ల మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మన ధర్మాన్ని, మన దేశాన్ని గౌరవించిన వాళ్ళు మన దేశంలో ఉంటే మన దేశానికి ప్రమాదం. ఆల్రెడీ మనం చాలాసార్లు దెబ్బలు తిన్నాం, ఇంకొత్తగా తినక్కర్లా. కాబట్టి ఇప్పటికైనా మనం పౌరుషంతో జీవించాలి. తెలుగులో చెప్పాలంటే బాగా సిగ్గుశారంతో జీవించాలి. ఓసారి దెబ్బ పడిపోయాము, తప్పు మనదే. ఆ తప్పు పొరపాటు ఏదో ఆ రాయింది, అందుకు పడిపోయాం. 10 సార్లు పడిపోతే తప్పు రాయిదే నీదే కదా. ఓసారి ఆఫ్ఘనిస్తాన్గా ఈ దేశం మొక్కలైంది, ఓసారి పాకిస్తాన్గా, ఇంకోసారి బంగ్లాదేశ్గా. ఎన్నిసార్లు మొక్కలవుతావు? అందుకని మనం మారాలి. మారడం అంటే ఏంటి? ఆలోచించాలి. ఎక్కడ కొనాలి, ఎక్కడ తినాలి. అందుకని ఒక్క ప్రతిజ్ఞ చేయండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ పుణ్యభూమిలో, ఈ ధర్మభూమిలో, ఈ జ్ఞానభూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి అర్థమైందా? కాబట్టి కొనేటప్పుడు, తినేటప్పుడు దేవుడికి పూలు తేవాలి. కథలు కానీ ఎందుకు ఊరికే కలుగుతారు? వద్దు, అక్కర్లే, చెప్పించే అక్కర్లే, 5 సార్లు తిరగక్కర్లే. ఒక్కసారి సభ, ఒకసారి అంతే.
మంచి పాయింట్ పోయినప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎందుకు పాయింట్ పోయి వేస్ట్ అయిపోతా నానా ప్లీజ్ కాదు, కదలకూడదు అలా ఉండాలి. ఈ దేశంలో ఇప్పుడు మనం పువ్వులు కొనాలి అమ్మవారికి, ఎక్కడ కొంటున్నాం? ఏదో షాప్కి కొనేయడమే. ఆడెవడు ఆడ మామూలు కొట్టుందా? ఆ షాప్లో అమ్మవారి స్వామివారిది ఫోటో ఉందా? చూడాలి కదా. ఆవిడేం బొట్టు పెట్టుకోదు, పూలమ్మ పూలని అవుతుంది. ఆవిడ బతకడానికి పూలు కావాలి. పేరు ఏంటంటే లలితాదేవి. నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే మేమంటే జంప్ అంటారు, ఏమన్నంటే కంప్ అంటారు, ఏమన్నంటే అమెరికాలో ట్రంప్ అంటారు. ఎందుకని? మనకి జ్ఞానం లేదు. గొర్రెలు కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకాలి. దేకడం అంటే దేకో అంటే చూడాలి. మనం హిందీలో దేకలేదు అనుకో, తెలుగులో దేకాలి. తెలుగులో దేకడం తెలుసు. కాబట్టి మీరు పువ్వులు కొన్నా పండ్లు కొన్నా హిందువుల దగ్గరే కొనండి. ఒకవేళ లేవు పూలు కొనకండి. దేవుడు పూలు పెట్టమనే పర్లేదు. ఆడెవడో ఉమ్మేసిన పూలు, మొన్న కుర్రోడు బాలపంది వాడు నోటి నిండా నీళ్ళు వేసుకుని పూలమాలకు అని వేసి, మనకేం తెలుసు నీళ్ళు అనుకుని అది తెచ్చి అమ్మవారికి వెళ్తాం. అది ఉందా? అందుకని మీరు పూలమాల కొనకపోయినా పర్లే, పూలు కొనకపోయినా పర్లే, పండు పెట్టకపోయినా పర్లే, అది హిందువుల దగ్గర ఉంటే కొనండి, హిందువుల దగ్గర ఉంటే పెట్టండి. ఇలా మార్పు రావాలి. దేశభక్తి, దైవభక్తి ఈ రెండు ఉంటే మన దేశాన్ని ఎవరు ఓడించు. అదొద్దా? అందుకని మీరు సమయం ఇవ్వండి. మీకోసం మీరు సమయం ఇవ్వండి, మీ పిల్లల కోసం ఇవ్వండి, దైవం కోసం, దేశం కోసం, చుట్టుపక్కల వాళ్ళ కోసం. మంచి మాట చెప్పండి, వింటారు. మన అందరి పిల్లలు చెడిపోలేదు. మంచి పిల్ల కాకపోతే ఎందుకు కూర్చుంది, ఎందుకు వింటుంది? కాబట్టి మన పిల్లల్ని కాపాడుకోవాలి, అది మన బాధ్యత. అందుకని మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి, డిస్కషన్ చేయాల్సిన చోట డిస్కషన్ చేయండి. ఏదో గొడవ పెరుగుతుంటే దాన్ని తగ్గించాలి, తొలగించాలి. నేను ఎవడో తెలుసా? ఎందుకు? నువ్వెవడో నీకు తెలుసా? నువ్వెవడో నీకు తెలుసా? ఆయన అడిగావు. అందుకని మనం లోపల ఉన్న వాడిని తెలుసుకోవడానికి ఈ లోకంలోకి వచ్చాం. తెలుసుకుని ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళడం కోసం చదవడం, వినడం, చర్చించడం, జపం చేయడం, పూజ చేయడం చేయాలి. గుడ్డిగా ఉండదు. వాళ్ళది చెడ్డ మతమైనా వాళ్ళు గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. ఇప్పుడు అనుకోండి, నేను కొనలేదు, నేను పండించలేదు, మీరు తెచ్చారు. ఇప్పుడు దీన్ని ఎలా తీసి ఓం అని ఒక గొర్రెకి ఇవ్వండి. తీసుకుంటుందా? తీసుకోండి. గొర్రె అని తెలుసు. లోయ బ్యాచ్ తీసుకుంటారా? తీసుకోరండి. ఇట్లా ఏమన్నా కలిసిందా? మీరు జస్ట్ అలా తెంపా అంతేగా, ఇట్లా విషయం లేదుగా. పండు మనం ఇక్కడ ఓము, అక్కడ అది డాము. ఎందుకని? గొర్రె పేరేంటి? గొర్రె పేరు మాధవీలత, మహాలక్ష్మి, అదవుతుంది నీకు, సుబ్బలక్ష్మి, లలిత, ఇవి పేర్లు. గొర్రె పేరు కావాలి. అమ్మవారి పేరు, అమ్మవారి ప్రసాదం ఉంది కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలి? అమ్మవారి ప్రసాదం వద్దు కాబట్టి అమ్మవారి పేరు కూడా వదిలే, అమ్మవారి పేరుతో ఉన్న శరీరం కూడా వదిలే. నువ్వు ఏ మతంలోకి వెళ్ళావో వాడిని అడిగి కొత్త బాడీతో కొత్త పేరుతో రా అని చెప్పాలి. వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, బుర్ర తక్కువ. ఆ బుర్రలేని వాళ్ళని ఏమంటారు? గొర్రె అంటారు. అందుకనే నేను పాట పాడాను, ఏమని? గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. కాబట్టి మన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? అందుకని మీరు సమయం ఇవ్వండి, పుస్తకాలు చదవండి, సత్సంగం చెయ్యండి, గుడికి రండి, ప్రదక్షిణ ఎందుకు చేయాలో తెలుసుకోండి, జపం ఎందుకు చేయాలో తెలుసుకోండి, 10 మందికి చెప్పండి. ఎడ్యుకేట్. ఇఫ్ యూ డోంట్ ఎడ్యుకేట్, వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు ఎరాడికేట్. అంటే ఏంటి? మన ఇతరులను కానీ బాగు చేయడానికి ప్రయత్నం చేయకపోతే మనం అందరం నశించిపోతాం. ఎందుకంటే నిన్న పాకిస్తాన్లో పందులు ఓ మీటింగ్లో మాట్లాడుకుంటూ భారతదేశాన్ని మనం ఆక్రమించేసిన తర్వాత అక్కడ ఉన్న ఆడవాళ్ళని ఏం చేద్దాం, ఒక్కొక్కరిని నలుగురిని చేసుకుందామా, ఇది ఆడి క్వశ్చన్. అవి పందులు అట్లే ఉంటాయి. ఆడదంటే వాడు చెప్తున్నాడు ఇంకో పంది, ఆడదంటే ఓ గుర్రం, ఓ గాడిద, ఓ కుక్క, ఓ మేక, ఓ పంది, అలాగే ఆడిది కూడా.
వాళ్ళ దృష్టిలో ఆడదంటే ఒక మిషన్ ఆన్ క్వశ్చన్. కాబట్టి మనం కాపాడుకోవాలంటే బలంగా ఉండాలి. ఏమిటి ఆ బలం? మనం ఏమిటి పిలుస్తున్నాను ఈ పిల్లని? అమ్మ. ఆవిడనే ఉంటాను అమ్మ. చిన్న బిడ్డనే అమ్మే అంటాం, వాళ్ళ అమ్మనే అమ్మే అంటాం. ఇది మన కల్చర్. అందుకే ఏం చెప్తాం? మొట్టమొదటి మనం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అదవుతుందనా? కాబట్టి అందరూ పిల్లలకి విషయాలు చెప్తూ ఉంటే పిల్లలు చెడిపోరు. వచ్చే తరం వాళ్ళ చేతిలోనే ఉంది. అందుకని మీ కంఠం కూడా మంచి విషయాలు చెప్పండి. మీరు మిస్టేక్ చేశారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు, ఏందమ్మా ఏమి ఇంకా చెప్పాలంటే అలా చెప్పండి నెమ్మదిగా. ఎందుకంటే ఈగో కదా, అంతే. అమ్మ తిడితేనే చచ్చిపోతామంటే ఈగో, అంతమించి ఏమి లేదు. అందుకని జ్ఞానం. అలాగే మనం బలం కలిగి ఉండాలి. ఏం బలం చెప్పండి? శారీరక, చెప్పండి గట్టిగా, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ. 6 బలాలు ఉంటే హిందువులు ఉంటామండి, లేదా ఉండవు. ఇక్కడ బలం 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 ఏం చెప్పారు స్వామి వివేకానంద? బలమే జీవనము. గట్టిగా చెప్పండి. బలమే జీవనము, బలహీనతే మరణము. బలమే జీవనము, బలహీనతే మరణము. కాబట్టి బలం కలిగి ఉందాం. ఆ బలం అన్ని రకాలుగా మనం సంపాదిద్దాం. ఏడుకొండ వాడ వెంకటరమణ గోవిందా. మరొకసారి మంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. లలితామాయకి, కనకదుర్గామాయకి, ఏలూరు భక్త బృందకి, నాటపూర్ భక్త బృందకి, ఏడుకొండ వాడ వెంకటరమణ గోవిందా.